గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రెడ్డి. గుడ్ మార్నింగ్. ఓకే, నేటి చపాతి. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. పడిపోతున్నాయి ఎందుకు పొద్దు పొద్దున్న. ఓకే, అందరు టీలు కాఫీలు తాగారు. మా ఆయన టీ తాగుతున్నాడు. మా ఇంట్లో చపాతీ పూరి చేసామనుకోండి, ఏం కర్రీస్ అవసరం మంచిగా టీలోనే ఎప్పుడు రోజు అంతే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీ. సండేలు వచ్చినాయి అనుకో మంచిగా ఇదే బెటర్. ఓకే అండి, అందరూ టీలు కాఫీలు తాగారు. ఓకే, నేను ఇప్పుడు ఈ బ్లాగ్ ఏం చేస్తున్నానంటే మా ఫ్రెండ్ శ్వేత కోసం. ఏంటి అంటే మామూలుగా నేను రీల్స్ చేస్తాను, జాబ్ చేస్తాను, ఇంట్లో మొత్తం పని చేస్తాను. మా ఆయన ఏం హెల్ప్ చేయడు. మా ఆయన చాలా హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నారు. మా ఇంట్లో పని మనిషి కూడా లేదు, నేనే పని చేసుకుంటాను. ఇప్పుడు మా ఆయనతో చెప్పిస్తేనే నా ఫ్రెండ్ నమ్ముతుంది. దానికి ఒక్కదాన్ని చెప్పడం ఎందుకు, అందరికి చెప్దామని చేశాను. మన ఇంట్లో పని మనిషి ఉందా? ఉన్నది. ఏ ఆయమ్మ ఉన్నది. ఏ ఎవ్వరు లేరు మా ఇంట్లో, ఏం పని మనుషులు లేరు. నా ఫ్రెండ్ అనమాట. ఇల్లు ఇంత నీట్గా మెయింటైన్ చేస్తావు, జాబ్ చేస్తావు, మళ్ళీ రీల్స్ ఎప్పుడు ఇచ్చినా కిచెన్లో రకరకాల వంటలు, నీకు ఇంత ఓపిక ఎట్లుంటుంది? ఎప్పుడు ఇచ్చినా కిచెన్లో రీల్స్ చేస్తావు, ఎప్పుడు ఇచ్చినా వర్క్ చేసుకుంటూనే రీల్స్ చేస్తావు అని అడిగింది అనమాట. నేను మా ఆయనతో చెప్పేసారు మార్నింగ్ అని చెప్పాను. మా ఇంట్లో పని మనిషి ఉందా అయ్యా? అబద్ధం నిజంగా అనుకుంటుంది అది. పని మనిషి లేదు. ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు మా బాబుకి స్నానం చెప్పడానికి కూడా ఉండేది. కానీ చిన్నప్పుడు అప్పుడు వాడు ఒక 10 years వరకు ఉండేవాళ్ళు. ఎందుకంటే బాబు చిన్నగా ఉండేవాడిని. నాకు ఒక్కడే బాబు కాబట్టి ఏం పని ఉంటుంది? ఎక్కడ పెట్టి అక్కడ ఉంటే పెద్దగా అయిపోయాడు. ఇప్పుడు బాబు కూడా మా దగ్గర లేడు. సో పని చాలా తక్కువ ఉంటుంది. మాకు ఎక్కువ పని ఏమి ఉండదు. కాకపోతే ఎక్కడ పెట్టినాక నీట్గా ఉంటుంది కాబట్టి నీట్గా కనిపిస్తుంది. ఇల్లు సదిరే వాళ్ళు ఎవరు ఉండరు కదా, చిన్నపిల్లలు. మా ఇంట్లో పని మనిషి ఏం లేదమ్మా, శ్వేతమ్మ. పని మొత్తం నేను వేసుకుంటే మా ఆయన అయితే కొంచెం కూడా హెల్ప్ అస్సలు చేయడు. తిన్న ప్లేట్లోనే చేయగడుక్కుంటాడు, డైనింగ్ టేబుల్ దగ్గరైనా ఎక్కడైనా.